అవునయ్యా, జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు. ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను? సొంత ఆటోలు కొనుక్కొని, సొంతంగా ఆటోలు కొనుక్కొని, సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? అక్షరాల 3,93,655 మంది. 3,93,655 మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ, తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా, కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో, ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కొని, తామంతట తామే సొంత ట్యాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తా ఉన్న వాళ్ళు అక్షరాల 3,93,655 మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ, ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి, బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి. ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం కానీ రిపేర్ల కోసం అయినా కానీ ఖర్చు పెట్టి, ఆ 10,000 ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు